గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 7-10 వర్సెస్. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం మీలో ఒకరు చదువుతారు, మిగతా వారు జాగ్రత్తగా ఆలకిస్తారు. సింహాసనాసీనుడై ఉన్న మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. చాలు. రక్షణకై వారు ఇవ్వబడిన రక్షణకై ఎలుగెత్తి మహాశబ్దముతో స్తోత్రము చేసిరి. ఏ శబ్దముతో? మహాశబ్దం అంటే అది చాలా అనేకులకు వినిపించేటువంటి శబ్దం. ఎక్కడో డీజే ఏర్పాటు చేస్తారు, డీజే సౌండ్. ఎక్కడో విద్యానగర్లో ఉన్న డీజే సౌండ్ ధనం పొద్దంతా వినపడుతుంది. ఆ సౌండ్, ఆ శబ్దము వినపడుతుంది. అలాగే సింహాసనాసీనుడై ఉన్న వాని దగ్గర దేవుడిచ్చినటువంటి ఆ రక్షణకై గొర్రె పిల్లకును అనగా యేసుక్రీస్తునకును అలాగే దేవునికి వారంట మహాశబ్దముతో స్తోత్రము చేస్తున్నారంట. మహాశబ్దముతో. మరి మన దేవునికి గొర్రె పిల్లకును ఒక్కసారి మీరందరూ మహాశబ్దముతో అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. చాలామంది స్తోత్రము చెప్పడానికి వెనకాడుతున్నారు. స్త్రీలు మాత్రం చెప్పండి స్తోత్రమని. ఆమేన్. పురుషులు చెప్పండి. ఆమేన్. పురుషులు కొద్దిమందిగా ఉన్నారు కానీ వారి స్తోత్రము ఎక్కువగా శబ్దంతో వస్తున్నది. స్త్రీలు ఎక్కువ మంది ఉన్నా మీ స్తోత్రం శబ్దముతో కూడా రావడం లేదు. ఎంత శబ్దముతో వారు, ఏ శబ్దం అంటే మహాశబ్దముతో. ఒక ఆయన అరణ్యములో కూడా శబ్దము చేశాడంట. అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము. ఆ శబ్దమునకు అనేకులు తమ పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మము పొందిరి యోర్దాను నదిలో. ఈరోజు దేవుడిచ్చిన రక్షణకై దేవుడు చేసిన ఆ రక్షణ అనే మేలుకై మహాశబ్దముతో మనమందరము స్తోత్రము చేయవారుగా ఉండాలి. స్తోత్రము చేయాలి. ప్రభువా, నీవు నాకిచ్చిన రక్షణకై అని స్తోత్రము చేయాలి. బిగ్గరగా స్తోత్రము చెప్పాలి. కృపాకిరణ్ వాళ్ళ నాయనమ్మ ఉండేది. తెల్లవారుజామున ఆమె 4 గంటలకు లేచి ఆమె ఇంట్లో స్తోత్రం చెప్తా ఉండేది. ఆ స్తోత్రం ఎక్కడ దాకా వినపడేది అంటే, నేను మందిరములో లోపల ఉన్న నాకు ఆ శబ్దం వినపడేది. చెప్పండి. లోపల గదిలో పండుకున్న నాకు ఆ శబ్దం వినపడేది. ఆమె ఆ తెల్లవారుజామున ఆ చెప్పే ఆ స్తోత్రాలు నాకు వినపడేవి. నిజమండి, వాస్తవం. ఈరోజు మన స్తోత్రం అనేది దేవునికి చెల్లిస్తున్నామా? స్తోత్రం అనేది దేవుని నామాన్ని ఘనపరిచేది, దేవుని నామాన్ని పొగడేది, దేవుని నామాన్ని హెచ్చించేది. నీ స్తుతి ద్వారా ఆసీనుడై దిగి వస్తాడు పరలోకము నుండి. పరలోకములో ఉండలేక నీ స్తుతికి ఆయన దిగి వస్తాడు.
నువ్వు స్తుతిస్తా ఉంటే పరలోకంలో ఆయన ఉండలేడు. నీ స్తుతి ఆయనకి సింహాసనముగా మారుతుంది. ఆ సింహాసనము మీద ఆసీనుడై నీ ముందు కూర్చోబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మహాశబ్దముతో. బైబిల్లో ఒక అద్భుతమైన వర్తమానం నేను మీకు అందించాలని ఆ వాక్యాన్ని చూపించాను. ఒక రోజు దేవాలయము దగ్గర ఒక కుంటివాడు తన ఇంటి దగ్గర నుండి దేవాలయము దగ్గరికి కొందరు వ్యక్తుల చేత మోసుకొని తీసుకొని వస్తున్నారు. అతన్ని మోసుకొని తీసుకొస్తున్నారన్నమాట. ఎందుకు దేవాలయము దగ్గర తీసుకొని అతన్ని అక్కడ కూర్చుండబెడుతున్నారు అంటే, ఆ దేవాలయము దగ్గర ఆరాధనకు వచ్చే వారిని లేక ప్రార్థనకు వస్తున్నటువంటి వారిని అతగాడు భిక్షమడుక్కునేవాడు. ఏమడుక్కునేవాడు? అందరు చెప్పాలి. భిక్షమడుక్కుంటూ ఉండేవాడు. తన అవసరాలను భిక్షమడుక్కుంటూ తీర్చుకునేవాడు. ఆ భిక్షమడుక్కుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఎందుకంటే కుంటివాడు గనక ఏ పని చేయలేడు, ఏ పని చేయడానికి చేత కానివాడు. అందుకని దేవాలయము దగ్గర కుంటివాడు భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు. ఆ మెట్ల క్రింద కూర్చున్నాడు అనమాట. ఆ దేవాలయమునకు వెళ్ళాలి అంటే మెట్లున్నాయి. ఏమున్నాయి చెప్పండి? మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఏ రోజు కూడా కుంటివాడు ఈ మెట్లు ఎక్కినవాడు కానే కాదు. దేవాలయము యొక్క లోపలికి ఏ క్షణము కూడా వెళ్ళినవాడు కాదు. కారణం ఏమిటి అంటే కుంటివాడు గనుక దేవాలయములోనికి వెళ్ళలేనటువంటి స్థితి. తన పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకు పేదరికాన్ని అనుభవిస్తున్నాడు అంటే కుంటివాడు. పేదరికం అనగా ఆత్మీయ పేదరికం. చెప్పండి, ఏ పేదరికం? నేనంటాను రక్షణ అనుభవంలో నడిపించబడకపోవటమే పేదరికం. విశ్వాస సంబంధమైన అనుభవాలలో అడుగులు వేయకపోవటమే విశ్వాసములో పేదరికం. నిత్య రాజ్యమును గూర్చి పునాదులు కలిగిన పట్టణమును గూర్చిన దృష్టి లేకపోవటమే ఒక కుంటివాడు. ఈరోజు ఇందులో నుంచి సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మీరు ఎప్పుడు విన్న వాక్యమే, కానీ ఇందులో నుంచి లోతైన అనుభవాన్ని దేవుడు మీతో మాట్లాడునుగాక. అందరు చెప్పండి, రెండు చేతులెత్తి గట్టిగా ఒకసారి సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. ఇలా తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అలా కొనసాగిస్తున్నాడు. తను పేదరికములో గడుపుచున్నాడు. భిక్షమడుక్కునే స్థితిలో ఉన్నాడు. ఒకరోజు 3 గంటల ప్రార్థన కాలం ఇజ్రాయేల్ దేశములో, ఆ 3 గంటల కాలమున ప్రార్థన చేస్తూ ఉండడానికి జనులు అక్కడికి వచ్చేసారు. ఆ ప్రార్థనలో పాలు పొందడానికి పేతురు యోహానులు కూడా వచ్చారు. పేతురు యోహానులు కూడా ప్రార్థనకు వెళ్ళడానికి వస్తున్నారు. ఆ ప్రార్థనకి వెళుతున్న సమయంలో ఒక్కసారి ఈ కుంటివాడు, ఈ భిక్షం అడుక్కునేవాడు పేతురు యోహానుల వైపు కాస్త భిక్షం అడుక్కోవడానికి చూస్తూ వచ్చాడు. వాళ్ళు అన్నారు, మా తట్టు తేరి చూడు అన్నాడు. అలా అనగానే అర్థం కాలేదు. మా తట్టు తేరి చూడమని ఈ సేవకులు అంటున్నారంటే, ఈ సేవకుల దగ్గర ఎంత డబ్బు ఉందో, ఎంత వెండి ఉందో, ఎంత బంగారం ఉందో, ఈరోజు సాయంత్రం రాత్రి దాకా అడుక్కునే పని లేదు, ఈ ఒక్క క్షణం వాళ్ళు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకున్నాడు అనుకుంటా. అలా చూడమంటే అలాగా చూస్తున్నాడు. ఇస్తారేమో, ఏమి ఇస్తారేమో అని. వెంటనే వాళ్ళు అన్నారు,
వెండి బంగారములు మా యొద్ద లేవు. మా దగ్గర యేసు నామమే ఉంది. ఏముంది చెప్పండి? మా దగ్గర ఏముంది? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మా యొద్ద యేసు నామముంది. ఆ యేసు నామమును బట్టి అతన్ని కుడి చేయి పట్టుకొని యేసు నామములో లేచి నడుముము అని చెప్పగానే యేసు నామములో నుండి ఒక శక్తి తన చీల మండలములలోనికి వెళ్ళి, ఆ శక్తి అందులోనికి వెళ్ళి కుంటివాడుగా ఉన్న ఆ యొక్క బలహీనతకు కారణమేమిటో ఆ బలహీనత నుంచి విడుదల పొంది శక్తి అతనిలోనికి ప్రవేశించగానే అతడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. చెప్పండి గట్టిగా 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 చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. యేసు నామములో శక్తి ఉంది. యేసు నామములో రక్షణ ఉంది. యేసు నామములో స్వస్థత ఉంది. యేసు నామములో విజయం ఉంది. యేసు నామము అంత శక్తి గలది. యేసు నామములో ఉచ్చరిస్తే దయ్యాలు విడుదల పొందుతాయి. యేసు నామములో నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. యేసు నామములో శక్తి, అనాయింటింగ్, ఆయన నామములో అనాయింటింగ్ ఉంది. ఆయన నామములో పవర్ ఉంది. పవర్, ఆ పవర్ ఎప్పుడైతే అతనిలోనికి వెళ్ళిందో అతడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదవగా మీరు వింటారు. ఆ వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలములు బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు, చూడండి చూడండి, నడుచుచు గంతులు వేస్తున్నాడంట. గంతులు వేయిచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. బిగ్గరగా 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 దేవునిని స్తుతించుచు. ఎలా ఎలా ఎలా? దేవునిని స్తుతించుచు, దేవునిని స్తుతించుచు. థ్యాంక్స్, దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎందుకయ్యా నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు అంటే, నా కుంటితనము నుండి దేవుడు తొలగించాడు. కొన్ని సంవత్సరాలుగా నేను కుంటివాడుగా ఉన్నాను. కొన్ని సంవత్సరాలుగా నేను అడుక్కుంటూ వస్తూ ఉన్నాను. కొన్ని సంవత్సరాలు పేదరికాన్ని అనుభవిస్తూ వచ్చాను. ఈరోజు దేవుడు కుంటివాడిగా ఉన్న నన్ను ఆయన లేవనెత్తాడు. ఆయన నన్ను లేవనెత్తగా నేను దేవాలయం యొక్క మెట్లు ఎక్కి వెళ్ళుచు, నేను గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు అడుగు పెడుతున్నాను దేవాలయంలో. స్తోత్రం చెప్పండి. దేవాలయం అనగా అక్కడ ఆత్మ సంబంధంగా దేవాలయం అనగా నూతన యెరూషలేం. అది యెరూషలేమే. సొలొమోను కట్టిన దేవాలయం అది. ఎవరు కట్టిన దేవాలయం? సొలొమోను కట్టిన యెరూషలేం. నేనంటాను, ఈరోజు ఆత్మ సంబంధంగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, యెరూషలేములో, నూతన యెరూషలేములో, నూతన సియోనులో, నూతన ఆకాశములో నీవు అడుగు పెట్టుటకు, ఆ యొక్క నూతన యెరూషలేములో ప్రవేశించుటకు నీ కుంటితనము నుండి తొలగించబడి దేవునిని స్తుతించుచు వెళ్ళుదువుగాక. గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. మీకా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మీకా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. మీకా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. ఆ దినమున
ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును. ఏమంటున్నాడు చెప్పాలి, ఏమంటున్నాడు? ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును. అసలు కుంటివారంటే ఎవరు? వాక్యంలో చూద్దామా? లేవియ కాండము 21:18 వచనం. 21వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. లేవియ కాండము 21వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా ఎవని యందు కలంకముండునో వాడు గుడ్డివాడే గాని. చాలు కలంకం కలిగిన వాడు ఎవరు చెప్పండి ఇప్పుడు? కుంటివాడు. కుంటివాడు అనే పేరు కూడా అక్కడ ఉంది. కుంటోళ్ళు ఎవరు? నిజంగా కుంటి వాళ్ళు కాదు. ఈరోజు వాక్యంలో నుంచి నేర్చుకుంటున్నాం మనం. కుంటి వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరైతే ఆత్మీయ జీవితంలో కలంకం అనగా మచ్చ. కలంకం అనగా మరొక అర్థం ఏమిటి? మచ్చ. ఈరోజు నీ మీద ఒక మచ్చ కనబడుతుంది అంటే అది నీ ఆత్మీయ జీవితంలో నీవు కుంటివాడివి. కుంటివాడు దేవాలయంలోనికి వెళ్ళలేడు. కుంటివాడు దేవాలయంలోనికి వెళ్తాడా? కుంటివాడు దేవాలయంలోనికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. దేవుని వాక్యమే అంటుంది కలంకము గలవాడు. చూడండి లేవియ కాండం 21:23 చూడండి. లేవియ కాండం 21వ అధ్యాయం 23 వచనం. మెట్టుకు అతడు కలంకము గలవాడు గనుక అడ్డ తెర ఎదుటికి. చాలు, ఓకేనా? అర్థమైంది ఇప్పుడు? చేరకూడదు, వెళ్ళకూడదు. అడ్డతెర అనగా ఏమిటి? అతి పరిశుద్ధ స్థలం, ఆవరణము. పరిశుద్ధ స్థలము దగ్గర అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళుటకు అడ్డతెర ఒకటి ఉంది. ఆ అడ్డతెర ఎదుటికి అతడు చేరకూడదు, కలంకము గలవాడు. ఇప్పుడు ఈ కుంటివాడు కూడా ఈ కుంటివాడిగా ఉన్నంత కాలము దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళలేకపోయాడు. అర్థమైందండి? ఇప్పుడు కుంటివాడుగా ఉన్నాడు గనక దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళలేకపోయాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితములో ఇదిగో కలంకము నుండి నీవు లేవనెత్తబడుదువుగాక. కలంకము నీ నుండి తొలగించబడునుగాక. కలంకము అనగా మచ్చలేని పరిశుద్ధ జీవితం. పరిశుద్ధ జీవితములో మచ్చ కనబడకూడదు. మచ్చ కలిగిన పరిశుద్ధ జీవితము కాదు. నీలో కలంకం ఉన్నట్లయితే, నీలో మచ్చ ఉన్నట్లయితే ఇదిగో అడ్డతెర ఎదుటికి వెళ్ళలేవు. ఇతగాడు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే యేసు నామములో అతను బాగుపడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసు నామమే అన్ని నామముల కన్నా పైనున్న నామం. ఆ నామం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన నామము ద్వారానే నీవు పరిశుద్ధుడిగా మార్చబోతున్నావు. కుంటివాడు ఏ నామం ద్వారా బాగుపడ్డాడు? యేసు నామం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ కుంటివాడు బాగుపడ్డాడు. ఈరోజు ప్రపంచములో ఎందరో బ్రతుకులు మార్చబడుతున్నాయి అంటే యేసుక్రీస్తు నామమే. ఈరోజు దొంగలు మార్చబడుతున్నారు, నరహంతకులు మార్చబడుతున్నారు, తిరుగుబాతులు మార్చబడుతున్నారు, చైన్ దొంగలు మార్చబడుతున్నారు, నరహంతకులు మార్చబడుతున్నారు, హత్యలు మానభంగాలు చేసేవారు మారుతున్నారు. యేసు నామమే అనేకులను ఆ స్థితి నుండి విడిపిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా సంతోషంగా చేతులు తెల్లు చెప్పండి. బైబిల్లో మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. మత్స కలంకము చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 26-27 వాక్య భాగములు. ఎఫెసీ సంఘానికి పౌలు రాసిన మాట. 5వ అధ్యాయం 27వ వచనం, 26-27. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. చూడండి, అక్కడి నుంచి నోట్ చేసుకోండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఓకే, ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు
యేసుక్రీస్తు ఎవరి కొరకు, ఆయన దేని కొరకు ఆయన త్యాగం చేశాడు? చదువు. అది కలంకమైనను ముడతైనను అట్టిది ఏదైనను లేక, చూడండి ఎలా అంట, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. యేసు నామము అంటే మరొక అర్థం కూడా రాయబడింది, తెలుసా? యేసు నామం అనే పదానికి ఇంకొక అర్థం ఉంది, వాక్యము. ఎక్కడ ఏం చదివారా మీరు ఎప్పుడైనా? యేసు నామము నాకు వాక్యం అని పేరు పెట్టబడింది ఆయనకంట. చూద్దామా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము. ఓకేనా? ఏం పెట్టబడింది? దేవుని నామానికి వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాక్యం తన జీవితాన్ని మార్చేసింది. కుంటివాడు దేవాలయం దగ్గర పడి ఉన్న కుంటివాడిని ఏమి బాగు చేసింది? వాక్యం. వాక్యములో ఉన్న శక్తి, వాక్యములో ఉన్న పవర్ తనని లేవనెత్తింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు అనేకులు బాగుపడుతున్నారంటే దేవుని వాక్యము కాదా? దేవుని వాక్యమే అనేకులను బాగు చేస్తుంది. దేవుని వాక్యమే అనేక మంది బ్రతుకులను బాగు చేస్తుంది. కుంటివాడు అంటే అక్షరానుసారమైన కుంటివాడు కాదు, కలంకము గలవాడు అనగా మత్స కలిగిన వాడు అనగా పరిశుద్ధత లేనివాడు, పాపములో పడి ఉన్నవాడు. పాపములో పడి ఉన్న ఈ కుంటివాడు, పాపమనే ఈ కుంటితనములో పడి ఉన్న ఈ వ్యక్తిని యేసు నామం లేవనెత్తి దేవాలయములోనికి వెళ్ళినట్లుగా చేసింది. గట్టిగా చెప్పండి. ఈరోజు దేవాలయం అనగా నూతన యెరూషలేములో దేవుని వాక్యమే నీ కుంటితనాన్ని బాగు చేస్తుంది. ఆత్మీయ కుంటితనము నుండి నిన్ను లేవనెత్తుతుంది. ఆమేన్. ఆత్మీయ జీవితములో పడి ఉన్న కుంటితనం, యేసు నామం అనగా వాక్యమే. యేసు నామం అనే వాక్యం అక్కడ ఆ కుంటివాడు జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఏమి చెల్లిస్తూ? మనం కూడా మన జీవితాలని బాగు చేసిన దేవుని, మార్చిన దేవుని, పరిశుద్ధులుగా మార్చిన దేవుని. సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా, కలంకము గల సంఘముగా కాదు, పరిశుద్ధమైనదిగా. ఎందుకు పరిశుద్ధమైన సంఘముగా మారాలి? కలంకమును దాటుకొని పరిశుద్ధమైనదిగా ఎందుకు మారాలి అంటే, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును, హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. కలంకము గలవాడు చూడలేడు, కలంకము గలవాడు అడ్డతెర ఎదుటికి చేరకూడదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నామము ద్వారా అక్కడ ఒక కార్యం జరిగింది. ఎప్పుడైతే ఆ కుంటివాడు లేవనెత్తబడ్డాడో వెంటనే ఒక కార్యం చూడండి. అక్కడ బైబిల్లో నేను మీకు చూపిస్తాను, మరలా చదవండి ఆ వాక్యాన్ని. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 8వ వచనం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడమమని చెప్పి తను కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలములు బలము పొందెను. లేచి, మొదటిది ఏంటి చెప్పండి? లేచి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు ఏ స్థితి నుండి లేవాలి? కుంటితనం అనగా రకరకాలుగా కలంకం అన్నాం. నేను ఇంకొక విధంగా కూడా మీకు చెప్తాను. లేచి
లేచి ఈరోజు ఏ స్థితి నుండి లేవాలి, ఏ పరిస్థితులలో నుండి లేవాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లేము. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లేము, క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా బిగ్గరగా కొట్టు. ఓ రిబాలారా సెకే. నిద్రించుచున్న నీవు లేమో. నేనంటాను నిద్రించుచున్నాడు అని అర్థం అనగా ప్రార్థనా జీవితం లేనివాడు, మెలుకోగలిగిన ప్రార్థన అనుభవం లేనివాడు. చెప్పండి, నిద్ర అంటే ఏంటి? మెలుకోగలిగిన జీవితం లేకపోవటం, ఆత్మీయతలో మెలకువ లేకపోవటం, ఈ ఆత్మీయ నిద్ర. బైబిల్లో ఒక యవనస్తుడు కిటికీలో కూర్చొని వాక్యం వింటూ నిద్రపోతూ పడిపోయాడంట. అంటే నిద్ర దేనికి నడిపించింది? మరణానికి నడిపించింది. మరణం అనగా ఏమిటి? పాపముల చేత అపరాధముల చేత మీరు సచ్చిన వారై ఉన్నారు. సచ్చినోడు అనగా పాపము, పాపములో సచ్చినోడు అనగా ఇప్పుడు నిద్ర అనగా ఏంటి చెప్పండి? పాపములో సచ్చినవాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి లేవాలి? పాపం అనగా కలంకం. అర్థమవుతుంది ఇప్పుడు? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్కడి నుంచి నిన్ను యేసు నామమే నిన్ను లేవనెత్తుతుంది, యేసు వాక్యమే నిన్ను లేవనెత్తుతుంది. ఆ వాక్యము లేవనెత్తుతూ ఉండగానే ఇదిగో క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడు. యెషయా గ్రంథం 61వ వచనం, 60వ అధ్యాయం 1వ వచనం చూడండి. లెమో తేజరిల్లుమో, యెహోవా మహిమ నీ మీద గ్లోరియస్. చెప్పండి, యెహోవా మహిమ అంటే ఏంటి? గ్లోరియస్, తేజస్సు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి మహిమ అనగా ఏంటి? గ్లోరియస్. ఇదిగోండి సియోనుకు చుట్టూ కనపడుతుందా? గ్లోరియస్. యెరూషలేము దేనితో నింపబడింది? మహిమతో నింపబడింది. మహిమతో నింపబడిన ఆ నూతన యెరూషలేములో నీవు అడుగు పెట్టాలి అంటే అదే మహిమ నీ మీదకి దిగి రావాలి. గట్టిగా చెప్పు. ఆ మహిమలో అడుగు పెట్టాలి అంటే అదే మహిమ నీ మీదకి దిగి రావాలి. ఎప్పుడైతే నీవు లేచి వస్తావో, ఎప్పుడైతే నిద్రించుచున్న నీవు లేస్తావో, నా దేవుని మహిమ నిన్ను కమ్ముకొనబోతుంది. యెహోవా తేజస్సు నిన్ను ఆవరించబోతుంది. క్రీస్తు మహిమ నీలోనికి రాబోతుంది. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. క్రీస్తులో ఉన్న మహిమ, అదే మహిమ నూతన యెరూషలేములో ఉంది. ఏ మహిమతో ఉంది? నూతన యెరూషలేము ఏ మహిమతో ఉంది? దేవుని మహిమతో నిండి ఉంది. గొర్రె పిల్లయే దానికి దీపము. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్లయే దానికి దీపం. ఆ దీపమే అక్కడ ప్రకాశించుచున్నది. ఆ ప్రకాశం నీ మీదకి రావాలి. ఆమేన్. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి అనుభవం లేవాలి. ప్రార్థనలో ఒకవేళ నువ్వు పడిపోయావేమో, ప్రార్థనా స్థితిని కోల్పోయావేమో, ప్రార్థించాల్సిన స్థితిని మరిచిపోయావేమో. దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థించాడు, దినమునకు 7 మార్లు స్తుతించాడు. ప్రార్థనా శక్తిని కోల్పోయావేమో, ప్రార్థన ఆత్మీయ స్థితిలో పడిపోయావేమో. ప్రార్థన అనే స్థితి నీకు పడిపోయిన సమయంలో ఇదిగో నీలో పాపము చేరుకుంటుంది. ప్రార్థన లేని బలిపీఠాలు అదిగో 2 తలంపుల మధ్య ప్రయాణము చేస్తారు. పడిపోయిన బలిపీఠం అనగా 2 తలంపుల మధ్య ప్రయాణము చేయటమే. అటు దైవత్వములో, అటు లోకత్వములో. చెప్పండి, దైవత్వములో, అటు లోకత్వములో, అటు మానవత్వములో, దైవత్వములో. ఈరోజు కొందరు జీవిస్తున్నారు అనగా ప్రార్థన పడిపోయింది. ఈరోజు ప్రార్థనా స్థితిని కట్టుకోవడానికి నువ్వు లేచుదువుగాక.
ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవడానికి నువ్వు లేచుదువుగాక, ఆ స్థితి నుండి నువ్వు లేపబడుదువుగాక. ఆమేన్. ప్రార్థనా స్థితి కోల్పోతే నువ్వు కుంటివాడవే. ఆత్మీయ నిద్రలో నీవు పడిపోతే నువ్వు కుంటివాడివే. కలంకము నీలో చేరుకుంటుంది. ఆ కలంకము నుండి నీవు లేచి వచ్చదువుగాక. ఆమేన్. రెండవదిగా చదువుదాం. అందులోనే రెండవదిగా లేచి, రెండవదిగా నిలిచి. ఏంటి చెప్పండి? నిలిచి. ఎక్కడ నిలవాలో తెలుసా? ఈరోజు మనము ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. మరియు ఒక దూత ఎక్కడ నిలిచింది చెప్పాలి? సూర్యబింబము. సూర్యబింబము అనగా నీతి సూర్యుడు. ఎవరు చెప్పండి? నీతి సూర్యుడైన యేసయ్యలో నీవు నిలిచి ఉందువుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎక్కడ నిలిచింది ఆ దూత? సూర్యబింబములో నిలిచింది. నీవు కూడా నీతి సూర్యుడైన యేసయ్యలో నిలిచి ఉన్నప్పుడు నీ చుట్టూ సూర్యబింబమే కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. బింబం అనగా ఇలా ఉంటుంది. ఇందులో నిలిచిందంట దూత. ముందు దూత కనబడుతుందా? సూర్యబింబం కనబడుతుందా? చెప్పాలి. సూర్యబింబమే. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు సూర్యబింబములో కప్పబడి ఉంటావు. గట్టిగల్లు చెప్పండి. మోషే ప్రార్థించుచున్న స్థలము మేఘము కప్పిందంట. మోషే ప్రార్థించుచున్న చోటు ఏమి కప్పింది? మేఘము కప్పింది. మోషే మేఘములో ఉన్నాడు. మేఘములో ఉన్న మోషే కనబడుటలేదు, మేఘమే కనబడుతుంది. అనగా నీవు కనబడవు. మేఘము నిన్ను కమ్ముకున్నప్పుడు, ఆ మహిమ నిన్ను కమ్ముకున్నప్పుడు, ఆ మహిమను దాటి ఏ దుష్టుడు నీ వద్దకు రాలేడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యెహోవా మహిమలో నీవు నిలిచి ఉండాలి. సూర్యబింబములో నిలిచి ఉండాలి. ఒక ఆమె ఉందంట. ఆమెకి కిరీటం ఉంది. ఆమె కిరీటానికి 12 నక్షత్రములు ఉన్నాయి. ఆ కిరీటములో ఏమున్నాయండి? 12 నక్షత్రములు ఉన్నాయి. ఆమె ఏమి ధరించింది? సూర్యుని ధరించింది. అమ్మా, ఆ సూర్యుని ధరించిన నువ్వు ఎక్కడ నిలబడ్డావు అంటే, నేను చంద్రుని మీద నిలబడ్డాను. ఎక్కడ నిలిచింది? చంద్రుని మీద నిలిచిందంట. ఒకవేళ ఆ చంద్రుని మీదనున్న ఆ స్త్రీ ఒకవేళ తొలగిపోతే కింద భాగములో ఘట సర్పము మృంగివేయవలనని ఎదురు చూస్తుందంట. ఏమి? నీవు చంద్రుని మీద నిలిచున్నంత వరకు ఏ ఘట సర్పము నిన్నేమి చెయ్యలేదు. గట్టిగా చెప్పండి. ఘట సర్పము ఏమి చేయలేదు. చంద్రుని మీద నిలిచి ఉండడం అనగా కృపలో నిలిచి ఉండాలి. దేనిలో నిలిచి ఉండాలి? 12వ అధ్యాయంలో ఉంది, తర్వాత చదువుకోండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంది, తర్వాత చదువుకోండి. ఇప్పుడు ఆమె ఎక్కడ నిలబడింది? చంద్రుని మీద నిలబడింది. ఏమ్మా, నువ్వు అపోస్తుల బోధ కలిగి ఉన్నావు కదా, సరిపోదు. నీతి సూర్యుడైన యేసయ్యను ధరించావు కదా, సరిపోదు. నీవు కృపలో నిలిచి ఉండాలి. గట్టిగా చెప్పండి. కృప, 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 కృప. ఆ కృపలో నిలిచి ఉండాలి. ఆ కృపలో నీవు నిలబడితే ఏ ఘట సర్పము కూడా నిన్ను మృంగివేయలేదు. ఆ కృప అనేది ఉదయకాలం అనుగ్రహించబడేది. కీర్తనకారుడు అంటాడు, దేవా యెహోవా వేకువనే నిన్ను వెదుకుదును, నా దేవా వేకువనే నిన్ను వెదుకుదును. ఎందుకయ్యా అంటే కృప, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఈరోజు రెండవదిగా నీవు కృపలో నిలిచి ఉంటే గంతులు వేస్తూ యెరూషలేములో అడుగు పెడతావు. స్తోత్రం చెప్పండి. లేడి గంతులు వేసినట్లు గంతులు వేయగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే
అందుకే దేవుని వాక్యంలో ఉంది. మలాకి 4వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. మలాకి పుస్తకం 4వ అధ్యాయం 1వ వాక్యం. మలాకి పుస్తకం 4వ అధ్యాయం 1వ వాక్యం. నియమింపబడిన దినం రాబోతుంది. అయితే చూడండి, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు నీ కుంటితనము నుండి ఆరోగ్యము కలుగ చేయును. గనుక మీరు బయలుదేరి చూడండి క్రొవ్విన దూడ గంతులు వేయునట్లు మీరు గంతులు వేయుదురు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. బిగ్గరగా కొట్టాలి బిగ్గర కొట్టాలి. ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్ట హుషారుగా. హల్లెలూయా. మీరేం చప్పట్లు కొడతా ఉంటే అప్పడాలు చేసుకున్నట్టు ఉండేది. గడ్డి కొట్టండి చప్పట్లు. స్తోత్రం కొట్ట హుషారుగా. రిబాలారా షెకేలారాబా. స్తోత్రం. హల్లెలూయా. ఆపరేషన్ చేసే పని ఉండదు, చప్పట్లు కొడతాయి. తెలుసా మీకు? ఇక్కడ బ్లాక్ అయిన హోల్స్ అన్నీ హార్ట్కి రక్తం అందించేటువంటి హోల్స్ బ్లాక్ అయిపోతాయి. మీరు బిగ్గరగా ఎంత చప్పట్లు కొడతా స్తోత్రాలు కొడతా ఉంటే ఆ స్తోత్రంలోనే మీకు ఆపరేషన్ జరిగిపోతుంది. మీకు అది అర్థం కావట్లేదు. కొట్టండి, ఇప్పుడు కొట్టండి, ఆపరేషన్ జరుగుతుంది. బిగ్గరగా రీబా కర్రా షెకే కొట్టు. రీబా కర్రా షెకేందరియా లారా బాబా. స్తోత్రం. ఆమేన్. నా గంతులు వేయుచు లేడి. అక్కడ ఏముంది? క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు. ఎప్పుడు గంతులు వేసింది? నీతి సూర్యుడు ఉదయించినప్పుడు. నీతి సూర్యుడిలో మనం నిలిచిన్నప్పుడు, సూర్యబింబములో నిలిచిన్నప్పుడు, కృపలో నిలిచి ఉన్నప్పుడు. చివరిగా 3వది నడచెను. ఏంటి చెప్పండి? నువ్వు నడుచుకుంటే ఎక్కడికి వెళ్తావో తెలుసా? డైరెక్ట్ పరలోకానికి. ఇంకా నడుస్తూ స్తోత్రం. నడుస్తూ స్తోత్రం చెప్పాడు ఈ కుంటివాడు. తెలుసా? నడుస్తూ స్తోత్రం చెప్పాడు. ఆదికాండం 5వ అధ్యాయం హానోకు గురించి చదువుదాం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం నుంచి ప్రారంభించండి. హానోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కనెను. హానోకు దినములన్నీయు 360 ఏండ్లు హానోకు దేవునితో నడిచెను గనక దేవుడు అతన్ని తీసుకొని పోయాను. గట్టిగా చెప్పండి. దేవునితో నడుచుచు, కుంటివాడు నడుచుచు దేవాలయంలోనికి వెళ్ళాడు. హానోకు కూడా నడుస్తూ ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? నడుస్తూ ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు కొనిపోయాడు. ఎక్కడికి కొనిపోయాడు దేవుడు అంటే? పరలోకానికి. ఎక్కడికి చెప్పండి? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ కుంటోడు కూడా నడుస్తూ ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయం అని ఉంది అక్కడ, కానీ అది యెరూషలేం. యెరూషలేం అనగా ఆత్మ సంబంధంగా ఏంటి? పరలోకం. యెరూషలేం అంటే ఏంటి? పరలోకం, నూతన యెరూషలేం. నడుస్తూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుంటివాడు అంటే నిజంగా కుంటివాడు. వాక్యములో నుంచి అనేక మర్మాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. గట్టిగా చెప్పండి. నీవు కుంటితనము నుంచి బయటికి రావాలి. వస్తేనే ఎక్కడికి వెళ్తావు చెప్పాలి? పరలోకం. కుంటితనం నుంచి బయటికి రావాలి. కుంటితనం అనేది ఒక అనారోగ్యం. ఆ అనారోగ్య స్థితి నుండి నువ్వు బయటికి రావాలి. ఆ అనారోగ్య స్థితి నుండి బయటికి రావాలంటే యేసు నామం అక్కడ కార్యం జరగాలి. యేసు నామం అనే కార్యం జరగాలి. యేసు నామం అనగా వాక్యం.
ఆ వాక్యం నీ జీవితంలో కార్యం చేసినప్పుడు ఆ కుంటితనం నీ నుండి తొలగించబడి ఆరోగ్యం పొందుకొని నీవు క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు ఆ గంతులు వేస్తూ పరలోకంలో అడుగు పెట్టబోతున్నా. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుని అందరూ మోకరించి ఒక శక్తి. అందరు లేచి నిలబడండి. ఒక చిన్న ఆరాధన పాట చేసుకుందాం. లేచి నిలబడండి అందరూ. ఒక్క క్షణం అడగండి, ప్రభువా నాలో ఉన్న కుంటితనం తొలగించబడాలయ్యా అని అడగండి. నాలో ఉన్న కుంటితనం ఈరోజు ఆరోగ్యం పొందుకోవాలయ్యా. నీ రెక్కల నీడలో ఈరోజు నాకు ఆరోగ్యం జరగాలయ్యా. ఆత్మీయ కుంటితనం తొలగించబడాలయ్యా. ఆత్మీయ కుంటితనం నాలో పోవాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరు కళ్ళు మూసి, యేసయ్యా నిర్మల హృదయుడా నన్ను తాకండి అయ్యా. నీ రెక్కల నీడలు నాకు బలాన్ని ఇవ్వండి నాయనా. ఒక్క క్షణం దేవుని శక్తి, దేవుని మహిమ నిన్ను కమ్ముకొనబోతుంది. దేవుని మహిమ నీ మీదకి దిగి రాబోతుంది. యెహోవా మహిమ నీ మీదకి రాబోతుంది. యెహోవా అగ్ని దిగి రాబోతుంది. యెహోవా అగ్ని నీ మీదకి దిగి రాబోతుంది. యెహోవా మహిమ నీలోనికి దిగి రాబోతుంది. ఆయన కృప నిన్ను కమ్ముకొనబోతుంది. ఓ ఓ ఓ ఓ యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి అభిషేకం కావాలయ్యా. యేసయ్యా ప్రార్థనా శక్తి కావాలయ్యా. అభిషేకం కావాలయ్యా. కావాలయ్యా. అభిషేకం కావాలయ్యా. యేసు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. స్తోత్రం యేసు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అని అడగండి. నీ పరలోక అభిషేకం, నీ పరలోక అభిషేకం పొందిన శక్తి నేను ప్రార్థింపగదయ చేయుమా. భాగ్యమీయుమా. ప్రార్థించే భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. శక్తి నాకు కావాలయ్యా. పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. పరలోక అభిషేకం కావాలయ్యా. యేసు ఈరోజు నీతిశూరుడైన యేసయ్య ఆయన రెక్కల నీడలో నీకు ఆరోగ్యం దయచేయబోతున్నాడు. ఆ ఆరోగ్యమే నిన్ను క్రొవ్విన దూడ గంతులు వేయినట్లుగా నిన్ను నడిపించగల దేవుడు. ఆమేన్. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. జీసస్, జీసస్. ఆమేన్.
పోతుంది. ఓ పేతురు ప్రార్థింపగని ఆత్మను నింపితివి, నీ పాడు చోటెల్లా దిగయాదేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావను, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావను, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, అభిషేకం కావాలయా. నాకు కావాలయా, పరలోక అభిషేకం కావాలయా. కావాలయా, శక్తి నాకు కావాలయా, శక్తి నాకు కావాలయా, పరలోక అభిషేకం కావాలయా. పరలోక అభిషేకం కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, నీ పరలోక అభిషేకం. అభిషేకం కావాలయా. చప్పట్లు కొట్టు, బిగ్గరగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక అభిషేకం, పరలోక మహిమ. ఓ రిబాలా రాబాష. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రించేదము. స్తోత్రం, స్తోత్రం. అపవాది వాక్యమును వెతుకొని వెళ్ళిపోకుండా మన హృదయాలలో వాక్యము నీరు కట్టి ఫలింప చేయులాగున స్తోత్రించెదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విత్తబడిన వాక్యములో నుండి దీవెన దయచేయులాగున స్తోత్రించెదము. ఈ వారమంతా చేయబోతున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, కూలి పనులు దేవుడు సమృద్ధిగా దీవించలాగున స్తోత్రించెదము. టుడే నైట్, ఈ నైట్ల పూట వర్షాలు చక్కగా రైతులకు, నైట్ల పూట పగలు పనులు, నైట్ల పూట వర్షాలు దేవుడు కురిపించలాగున స్తోత్రించెదము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రించెదము. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీ మాటలు అందించారు. ఈరోజు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచండి. ఆత్మీయ కుంటితనం నుండి మేము లేవనెత్తబడాలి. దేవాలయం దగ్గర పడి ఉన్న కుంటివాడు నాయన, ఆత్మీయ స్థితిలో ఒక విధంగా చెప్పాలి అంటే దిగజారిన స్థితి అని చెప్పాలి. మెట్లు ఎక్కి వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. ఆనాడు దావీదు అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటాడు. కానీ ఈరోజు ఆత్మీయ కుంటితనాన్ని బట్టి దేవాలయమునకు ఎక్కి వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. ఒకరోజు మేము కూడా పరలోకానికి ఎక్కి వెళ్ళడానికి, అయా గంతులు వేస్తూ పరలోకానికి ఎక్కి వెళ్ళడానికి ఆత్మీయ కుంటితనం మాలో నుండి తొలగించాడు. అయా లేచి లేవకపోవటమే ఆత్మీయ కుంటితనం, నిలిచి ఉండకపోవటమే ఆత్మీయ కుంటితనం, నడవకపోవటమే ఆత్మీయ కుంటితనం. అయా ఆత్మీయ కుంటితనం తొలగించబడడానికి నీతి సూర్యుడా మా మీద ఉదయించి ఆరోగ్యము కలుగు చేసి, క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు మేము గంతులు వేసి నూతన యెరూషలేములో అడుగుపెట్టే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకు ఆరాధనలో పాలు పొందిన వారందరూ కూడా
అదుగో కుంటివాడు మెట్లను ఎక్కి వెళ్ళినట్లుగా, కుంటితనము నుంచి విడుదల పొందినట్లుగా ఈ సంఘములో ఆత్మీయ కుంటితనము నుంచి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు విడుదల పొంది పరలోకమనే దేవాలయానికి ఎక్కి వెళ్ళుటకు దేవుడు మనకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి.